జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అది కాదత్తయ్యా, ఎవరు చేశారో తెలుసుకోకుండా ఆద్యని నిందించడం ఏంటి? ఆద్య ఈ ఇంట్లో లేదు. ఈ పని ఎవరు చేశారో చెప్పండి. ఫోటోలు పెట్టేటప్పుడున్న ధైర్యం నా ముందు మాట్లాడ్డానికి లేదా? అరే బిట్టు, నాకు తెలుసు నీ అల్లరి. నువ్వే పెట్టావు కదా, నిజం చెప్పరా? ఇందాక నుంచి అడుగుతున్నాం, ఎవరో సమాధానం చెప్పట్లేదేంటి? ఇంకెవరు? సీనుబావే పెట్టుంటాడు. అడ్డంగా అందరి ముందు బుక్ అయిపోయాడు. ఇది కూడా మనకే మంచిదేలే. చూడండి, ఇది ఒక ఆడపిల్ల జీవితానికి సంబంధించింది. ఈ ఫోటోలు చూసి నేనే భరించలేకపోయాను. చారు వాళ్ళ అమ్మానాన్న చూస్తే ఎంత బాధపడేవాళ్ళు. ఆడపిల్ల జీవితం అంటే మీకంత అలసైపోయిందా? ఎవరు పెట్టారో తెలియట్లేదన్నయ్యా. లేదంటే వాళ్ళ వీపులు వాయించేదాన్ని. పద్మా, బిట్టుగాడు భయపడిపోయి అబద్ధం చెప్తున్నాడు అంతే. ఫోటోలు వాడే మార్చుంటాడు. ఫోటోలో ఉన్నంత మాత్రాన వాళ్ళ పెళ్లి జరగకుండా ఉంటుందా ఏంటే? మన శ్రీను పెళ్లి చారుతోనే జరుగుతుంది. ఇందులో ఆద్య తప్పైతే లేదండి. ఆద్య గురించి మీకు కూడా తెలుసు కదండి. బిట్టు తెలియక ఈ తప్పు చేసుంటాడు. ఇలాంటి ఆలోచన ఎవరికైనా ఉంటే ఇప్పుడే మనసులో నుంచి తీసేయండి. శ్రీను పెళ్లి చారుతోనే జరుగుతుంది. శ్రీను, నీకేమైనా ఇలాంటి ఆలోచన ఉందా? నీ ప్రేమ గెలవాలనే ధైర్యం ఉంటే వెళ్ళి మీ మావయ్యతో మాట్లాడు సీనయ్యా. నువ్వే మీ మావయ్య దగ్గరికి వెళ్ళి ఆద్యని పెళ్లి చేసుకోవడానికి ఒప్పించు. ఆద్యని నేనొప్పిస్తాను. మామయ్య, వాడు నీ పెంపకంలో పెరిగాడన్నయ్యా. వాడెందుకు ఇలా చేస్తాడు చెప్పు? ఇంకెప్పుడైనా ఇలాంటి తప్పులు జరిగితే సహించేది లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.